మానవుల కన్నతండ్రి తోడుగా, అతను కన్న సంతానం తోడుగా చెబుతున్నాను. నిశ్చయంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము. ఏమిటి, తనపై ఎవరి అదుపు అజమాయిషీ లేదని అతను అనుకుంటున్నాడా? నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చు పెట్టాను తెలుసా అని అతను గొప్పలు చెప్పుకుంటున్నాడు. తననెవరూ చూడలేదని అతను తలపోస్తున్నాడా? ఏమిటి, మేమతనికి 2 కళ్లను సృజించలేదా? ఒక నాలుకను 2 పెదవులను చెయ్యలేదా? మరి మేమతనికి 2 మార్గాలు కూడా చూపాము. కాని అతను కఠినమైన కనుమను దాటిపోలేదు. కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏ బానిస లేక ఏ బానిసరాలి మెడనైనా బానిసత్వం నుండి విడిపించడం, లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం, బంధుత్వం గల ఏ అనాథకు గాని, మట్టిలో పడి ఉన్న ఏ నిరుపేదకు గాని అన్నం పెట్టటం. అటు పిమ్మట విశ్వసించి పరస్పరం సహన బోధ చేసుకుంటూ ఉండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి. వీళ్ళే కుడిపక్షం వారు, భాగ్యవంతులు. మరెవరైతే మా ఆయుతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు. వారిని అన్ని వైపుల నుంచి అగ్ని చుట్టుముట్టుతుంది.